ఆ? జలాల వినియోగంలో మళ్ళీ ఉమ్మడి ఏపీ నాటి పరిస్థితులు. రివర్స్ గోదావరి. తెలంగాణ రైతులకు మళ్ళీ ఏంది అంటే మేకులు ఏంది మొగ్గల దిక్కు చూడాల్సిన పరిస్థితి. కాళేశ్వరం ఎండబెట్టడంతో దిగువ ప్రాణహిత జలాలు. కేంద్ర రాష్ట్రం హైడ్రామ్తో 36 టీఎంసీల నిల్వకు మంగళం. ప్రధాన గోదావరికి వరదొస్తేనే 25 లక్షలకు పైగా ఎకరాలకు నీరు. 10 ఏళ్లలో పెంచుకున్న 141 టీఎంసీల నిల్వలకు వరుణుడే దిక్కు అన్న పరిస్థితి అయిపోయింది. ఇంకా చెప్పలే నేను. మళ్ళా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వచ్చింది, తెలంగాణను ఆగం చేస్తున్నది. వీళ్ళు పెద్ద పీకి పొడిచేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అంచనే తెలంగాణకు ఒక మోసం అయిపోయింది. మళ్ళా నీళ్ళ కోసం పోరాటం మళ్ళీ అవుతుంది తెలంగాణలో. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణలో మరో ఉద్యమం అవసరమవుతుంది, మరో పంచాయతీ మొదలవుతుంది. నేను చెప్తున్నా కదా. ఇక కాంగ్రెస్ మరో యూటర్న్. కారుణ్యంపై కఠినం. హోంగాళ్ల నోట్లో మట్టికొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. నియామకాలు లేవంటూ సర్కారు ఉత్తర్వులు. గత 30నే ఆర్డినెన్స్ ఆలస్యంగా వెలుగులోకి. ఎన్నికలలో నియమాలు పర్మనెంట్కు హామీ. మాట మార్చడంపై హోంగార్ల ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే నియామకాలు లేవంటూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది, అయిపోయింది. హోంగార్ల నోట్లో మట్టికొచ్చేసింది. కారుణ్య నియామకం పైన ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. ఎన్నికల వేళలో అలవి కాని హామీలు ఇచ్చింది, ఇప్పుడు మాత్రం ఇవి చేయలేమని చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం నిలుస్తుంది అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆగమాగం అయిపోయిన పరిస్థితి, కానీ అందరిని మోసం చేస్తానది. ఇక మహబూబాద్ జిల్లా నర్సూలపేట మండలం వంతలాడుపులో పంచాయతీ కార్యదర్శిని నిలదీస్తున్న గ్రామస్తులు. అప్లికేషన్లు 300, అర్హులు 40 మంది. గందరగోళంలో రేషన్ కార్డుల జాబితా. గ్రామాలలో రచ్చరచ్చ. కార్యదర్శిని నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు. ఇక చెప్పుర్రి అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇదే జరుగుతున్నది. తెలంగాణలో పూర్తి స్థాయిలో మీరు ఎక్కడన్నా చూడండి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా తెలంగాణలో పూర్తిగా ఎక్కడికక్కడ చూసినా కూడా ఇదే అంశం చోటు చేసుకున్నది. ఎక్కడ పోయినా కూడా ఇక్కడ అప్లికేషన్ల విషయంలో కానీ ఇతరత్ర కానీ ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంటున్నది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఇవే కదా.